ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా బలపరిచిన రీతిగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు మీలాగే బలపరచబడతారు. ఈ రోజున చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ ప్రార్థనలు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేయుచున్నటువంటి నీ ప్రార్థనలు, ఈ రోజున నీ కుటుంబం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేయుచున్న ప్రార్థనలు, అదే నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ పిల్లల గురించి, వారి చదువులను గురించి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేయుచున్న నీ ప్రార్థనలు, నీ వ్యాపారం గురించి, నీ పనులను గురించి, నీవు చేయుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములను గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్న నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరినవని దూత వచ్చి కొర్నేలుతో మాట్లాడుతుంది. ఇది మనిషి ఇచ్చేటువంటి సాక్ష్యం కాదు, కానీ పరలోకము నుండి దేవదూతే వచ్చి సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొర్నేలు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, దేవుని యందు అతడు కలిగి ఉన్న భయభక్తులను బట్టి అతడిని దేవుడు దర్శించాడు. తన దూతను పంపించి దేవదూత వచ్చి తన ఇంటికి వచ్చి చెప్తున్నటువంటి మాట, ఈ రోజున నీ ప్రార్థనలు కొర్నేలు, నీ ధర్మకార్యములు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ రోజున మీరు చేయుచున్నటువంటి ప్రార్థనలు, మీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన వింటలేదని అనుకుంటారు చాలామంది. ఆయన చూడటం లేదు నేను చేసే ధర్మాలు అని అనుకుంటారు చాలామంది. మందిరంలో నేను వేసేటువంటి కానుకలు పాస్టర్ గారే తీసుకుంటున్నాడు, మందిరంలో నేను ఇచ్చే దశంభాగములు సంఘమే తీసుకుంటుంది, పాస్టర్ గారే తీసుకుంటున్నాడు, ఆయన చూడటం లేదు అని అనుకుంటున్నారు ఈ రోజున చాలామంది. నేను చేసే ప్రార్థన ఆయన వింటం లేదు, వింటే జవాబు ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారేమో ఈ రోజున. కానీ వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధికి నీవు చేసే ప్రతి ప్రార్థన, అట్లాగే నీవు చేసే ప్రతి ధర్మ కార్యములు కూడా జ్ఞాపకార్థంగా చేరేటువంటి విప్రులారా, తప్పకుండా అవి దేవుని యొక్క కవిలలో ఉంచబడుతుంది. దావీదుని గురించి చక్కటి ప్రార్థన దావీదు చెప్తాడు, నీ కవిలలో అవి చాలా భద్రముగా దాచబడినవి అని చెప్పానని అంటాడు. ఆయన యొక్క కన్నీళ్ళంట దేవుని యొక్క కవిలలో భద్రపరిచి ఉన్నాడంట. కాబట్టి ఈ రోజున దేవుడు భద్రపరిచి ఉంచాడు. మనం చేసే ప్రతి కార్యములు, మనం చేసే ప్రతి ధర్మము దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. మన కుటుంబీకులైనా మర్చిపోతారేమో, మన బంధువులైనా మర్చిపోతారేమో, మన స్నేహితులైనా మర్చిపోతారేమో, మనకు కావలసిన వారు, మన రక్త సంబంధికులు మర్చిపోతారేమో, కానీ నీవు చేసిన ధర్మకార్యములు దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, యొప్పే పట్టణంలో తబిత అనేటువంటి సహోదరి. ఆమె కాయిలాగా పడిపోయి చనిపోతే ఆమె గురించి ఒక చక్కటి సాక్ష్యం అక్కడ ఉంది. ఏంటో తెలుసా? ఆమె బహు సత్క్రియలు చేసి ధర్మకార్యములు బహుగా చేసుడు అనేటువంటి మాటని మనం చదువుతాము. అలాగున ఆమె సత్క్రియలు చేస్తూ ధర్మకార్యములు చేయటం వల్ల ఆ దినములలో ఆమె కాయిలాగా పడి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినప్పుడు పేతురు అనుకోని రీతిగా దేవుడు అక్కడికి నడిపించి పేతురు గారి ద్వారా తబితాను స్వస్థపరిచి చావు నుంచి బ్రతికింపచేసి జీవవాయువును ఆమెకిచ్చి మరలా ఆమెను నిలబెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు ఎప్పుడో చేశాను అనుకుంటున్నావేమో, మర్చిపోయాడేమో లే దేవుడు అని అనుకుంటున్నావేమో. లేదే లేదు ప్రియులారా, నీ చుట్టూ కూడా అవి ఎప్పుడు కూడా ఒక కంచెల, ఒక భద్రతను కలిగి నిన్ను కాపాడుతూనే ఉంటున్నాయి ప్రియులారా. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ రోజున మన స్థితి ఇట్లాగ ఉన్నదంటే, ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన ప్రార్థనలు, మన ధర్మకార్యములు దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టే ఈ స్థితిని, ఈ స్థాయిని, ఇలాంటి మంచి హోదాను మనం కలిగి ఉన్నాము. ఈ విషయంలో కూడా, ఈ సమయంలో కూడా, ఈ భయంకరమైన కరువు దినాలలో, కాటకాలలో, ఈ భయంకరమైన యుద్ధ దినాలలో, భూకంపాలు అనేటువంటి వార్తలు వింటున్నటువంటి ఈ శ్రమల దినాలలో మనము క్షేమంగా ఉన్నామంటే
మన ప్రార్థనలు, మన పూర్వీకులు చేసిన ధర్మకార్యములు, మనము చేసిన ధర్మకార్యములు, ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టే ఈ రోజున మన కుటుంబము, మన బిడ్డలు ఇటు రీతిగా సంతోషంగా ఉన్నా. ఆ గొప్ప దేవుడు నీవు చేసే ప్రతి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, నీవు అందించేటువంటి ప్రతి సహాయము దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ ధర్మ కార్యములకు, నీ ప్రార్థనలకు తగిన రీతిగా జవాబును నీకు అనుగ్రహించునుగాక. అన్ని విషయాలలో, అన్ని విధాల నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి వినియున్నారు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయండి. వారి ప్రార్థనలు, ధర్మకార్యములు నీ సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవని మేము నమ్ముచున్నాము నాయన. కొర్నేలు ఇంటికి దేవదూతను పంపించినట్లుగా వీరి ఇంటికి నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములను, దీవెనలను మీరు పంపించి వీరిని మీరు ఆదుకొనమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టయానికి ఇటు రీతిగా మరలా కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.